పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జై హో హిందూపురం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పరిపూర్ణానంద బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంట్ ఎంపీ స్థానంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. టీవీలు చూసి భ్రమపడొద్దని, తన నోటితో తానే త్వరలోనే ఓ శుభవార్త చెప్తానని తెలిపారు. హిందూపురం పార్లమెంట్లో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. బృహత్తరమైనటువంటి స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాలే కాదు కూడా వేలాది మంది తరలి వచ్చి హిందూపురంలో అభివృద్ధి కావాలనే గొప్ప నినాదంతో మార్పుని కోరుకుంటున్నారు. అందుకు కారణంగా పెద్దలందరి యొక్క అనుమతితో హిందూపురంలో ఇప్పుడు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గత 3 నెలలుగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పర్యటన చేస్తూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. నాకున్న అభిప్రాయం మేరకు, నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటుని ప్రకటిస్తుంది. స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీతో గెలుపుంది. ఇక్కడ జాతి, వర్ణ, కుల, లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ బరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను. తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలుపొందే అవకాశాన్ని హిందూపురం చరిత్ర తిరగరాస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూపురం యొక్క సీటు మీద విశేషమైన హాట్ టాపిక్గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ఈరోజు త్వరలో వెలువడుతుంది. అందరి యొక్క మనస్సు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కొన్ని ఛానల్స్లో ఈరోజు టీవీల్లో కానీ పేపర్లో కానీ రకరకాలు వస్తున్నాయి. ఎందుకంటే రకరకాల వార్తలు బయటికి స్ప్రెడ్ అవుతున్నాయి. అది వాళ్ళు దాన్ని ఏది వేయాలి ఏమిటనేటువంటి అర్థం కాక వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తప్పు కాదు, కానీ వాస్తవం వచ్చే వరకు కొద్దిగా ఓపిక పడితే అప్పుడు ఆ ఛానల్స్ కూడా ఒక క్రెడిట్ అనేది పెరుగుతుంది. బృహత్తరమైనటువంటి స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాలే కాదు